ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము తెలంగాణలో మెగా డిఎస్సి 2024 అయితే ఈ డిఎస్సి మెగా డిఎస్సిని అయితే నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అధికారులు కూడా ఆ చర్యలను అయితే చేపట్టారు. అయితే మరి ఈ డిఎస్సికి ముందు టెట్ నిర్వహిస్తారా? మెగా డిఎస్సికి ముందు టెట్ నిర్వహిస్తారా? మరి ఒకవేళ నిర్వహిస్తే ఏంటి? నిర్వహించకపోతే పోస్టులు ఎన్ని ఫిల్ చేయనున్నారు? అంటే ఈ డిఎస్సి ద్వారా ఇప్పుడు చేసేటటువంటి డిఎస్సి ద్వారా ఎన్ని పోస్టులు ఫిల్ చేసేటటువంటి అవకాశం ఉంది? ఒకవేళ అన్నీ ఇప్పుడే ఫిల్ చేస్తే టెట్ లేని వారి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి నిర్వహించడానికి ఇన్ని పోస్టులు ఉండవు కదా! తక్కువ పోస్టులు ఉంటాయి. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళ పరిస్థితి. అయితే అదేవిధంగా జనవరి 21 రోజైతే సీటెట్ ఉంది. ఈ సీటెట్ అనేది తెలంగాణ అభ్యర్థులకైతే కీలకంగా మారనుంది. ఎందుకు అనంటే ఈ ఒకవేళ డిఎస్సికి ముందు టెట్ నిర్వహించకపోతే మాత్రం సీటెట్‌లో క్వాలిఫై ఉండాలి కాబట్టి సో తప్పకుండా కీలకమవుతుంది. సో ఈ వివరాలన్నిటిని గురించి ఈ యొక్క వీడియోలో మనం క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ వివరాలని మరిన్ని తెలుసుకోండి. మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో మొదటగా తెలంగాణలో మెగా డిఎస్సి అంటూ మనకైతే ఉంది. అయితే ఈ డిఎస్సిలో దాదాపు 18 నుంచి 20 నుంచి 22 అంటే దాదాపు 18 నుంచి 20,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. సో ఈ యొక్క 18 నుంచి 20,000 పోస్టులకి డిఎస్సి మెగా డిఎస్సి ద్వారా అన్ని పోస్టులను ఫిల్ చేస్తే గనక టెట్ మరి ఇప్పటికైతే చాలామంది లక్షల్లో ఉన్నారు. టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, టెట్ 1 కానీ 2 కానీ 2 క్వాలిఫై అవ్వని అభ్యర్థులైతే చాలామంది అయితే ఉన్నారు. సో గతంలో చూసుకున్నట్టయితే దాదాపు 2 లక్షల మంది పేపర్ 1 2,40,000 వరకు రాయడం అయితే జరిగింది. పేపర్ 2 కనుక చూసుకున్నట్టయితే దాదాపు 2 లక్షల వరకు అయితే అభ్యర్థులు టెట్‌ని అయితే రాశారు. సో దాదాపు లక్షల్లో ఉన్నారు కాబట్టి పేపర్ 1 పేపర్ 2 క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే తప్పకుండా టెట్ అనేది నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఒకవేళ డిఎస్సిలో 20,000 పోస్టులు గనక ఒకేసారి ఫిల్ చేసినట్లయితే ఈ టెట్ క్వాలిఫై లేని వాళ్ళు తప్పకుండా టెట్ అయితే నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే ఈ పెద్ద సంఖ్యలో డిఎస్సి గనక నిర్వహించినట్లయితే వీళ్ళైతే అన్యాయం అవుతుంది. అందుకని చెప్పేసి ప్రభుత్వము మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. సో దాదాపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఫిబ్రవరిలో వస్తే ఇప్పుడు ఉన్నటువంటి 5,000 గత ప్రభుత్వం అయితే ఇచ్చింది. దానికి మొత్తంగా కలిపి దాదాపు 10 నుంచి 12,000 వరకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత టెట్ నిర్వహించేసి తర్వాత డిసెంబర్లో కూడా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి మిగతా పోస్టులు అప్పుడు కనుక నిర్వహించినట్లయితే ఆ విధంగా కొంచెం బెటర్గానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే టెట్ నిర్వహించి 6 మంత్స్ అయిపోయింది. యాక్చువల్లీ 6 మంత్స్‌కి ఒకసారి అయితే టెట్ నిర్వహించాలి. టెట్ అనేది 6 మంత్స్‌కి ఒకసారి అయితే నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి సో ఆల్రెడీ టెట్ అయిపోయి కూడా 6 మంత్స్ అయిపోయింది కాబట్టి తప్పకుండా టెట్ నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. సో గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు కొంతమంది ఇన్స్టిట్యూట్‌లలో కోచింగ్ తీసుకొని పోస్ట్‌పోన్ అవ్వడంతో చాలామంది సూసైడ్ చేసుకోవడం, ఏడ్చిన రోజులు కూడా చాలామంది ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బయటికి తెలియకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరు తన మనసులో ఎంత కుంగిపోయిర్రో ఒక అభ్యర్థిగా నాకు కూడా తెలుసు. సో ఇప్పుడైతే ఆ అవకాశం వచ్చింది కాబట్టి చిన్న చిగురు మనకు నిరుద్యోగుల్లో చిగురించినాయి ఆశలు. సో మరి ఈ ఆశలనేవి సజావుగా సాగడానికి తప్పకుండా టెట్ నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులైతే కోరుకుంటున్నారు. ఎందుకు అనంటే ఎలాగో మెగా డిఎస్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొక 6 మంత్స్ కూడా పట్టదు. ఒకవేళ టెట్ నిర్వహించి టెట్ ప్లస్ డిఎస్సి ఒకటేసారి నిర్వహించినా కూడా
ఈ యొక్క మిగిలినటువంటి అభ్యర్థులకైతే న్యాయం చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళు కూడా ఎన్నో రోజుల సంది ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేసినట్లు ఉంటుంది కాబట్టి టెట్ ప్లస్ డిఎస్సి నిర్వహించడం అనేది ఒక మంచి ఆప్షన్. సో, తర్వాత అనుకున్నట్టుగా 18,000-20,000 పోస్టులు నిర్వహించేస్తే బావుంటుంది. సో, ఫెబ్‌లో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్‌కి దాదాపు మార్చు, ఏప్రిల్ మార్చ్ వరకి ఈ అప్లికేషన్ అయినప్పటికిని గూడా సో, ఏప్రిల్, మే ఆర్ జూన్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సరిపోతుంది. సో, ఫిబ్రవరిలోనే టెట్ ప్లస్ డిఎస్సి 2 కలిపి ఇచ్చినా గూడా వాళ్ళకైతే న్యాయం చేసినట్టు ఉంటుంది. కాకపోతే ఏందంటే సిలబస్ చదవడం కొంచెం ఇబ్బందికరం అయినప్పటికిని గూడా సో, నిర్వహించాలి కంపల్సరీ అనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. లేదు పర్లేదు ఇప్పుడు అభ్యర్థుల కోసం ఇంకో 3 నెలలు పోస్ట్‌పోన్ చేస్తామన్నా గూడా ఫెబ్‌లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మేలో గనక ఎగ్జామ్ నిర్వహించినట్టయితే అదే టైంలో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఆగస్టు, సెప్టెంబర్ సెప్టెంబర్‌లో డైరెక్ట్ మెగా డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి గూడా ఈ యొక్క అభ్యర్థులైతే కోరుకుంటున్నారు. కొంతమందైతే అప్లై చేసి ప్రిపరేషన్‌కైతే చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్. దానికి అనుసంధానంగానే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇస్తానని అయితే చెప్పడం జరిగింది. సో, మొత్తానికైతే ఈ డిఎస్సికి పోస్టులు ఒకవేళ కంపల్సరీ వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం కంపల్సరీ నిర్వహించాలి అనుకుంటే దాదాపు 10,000-12,000 పోస్టులు ఇప్పుడు నిర్వహించేసి తర్వాత మిగిలినటువంటి పోస్టులు ఇప్పుడు ప్రమోషన్స్ గానీ, రిటైర్మెంట్ గానీ ఇవి ఉంటాయి గదా! రిటైర్మెంట్ ద్వారా ఖాళీ అయ్యేటటువంటి పోస్టులు మరో ఒక 8-10,000 పోస్టులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో, వాటితో పాటు మళ్ళీ డిఎస్సి నిర్వహించినా గూడా 2 డిఎస్సిలు వస్తాయి. సో, అది గూడా ఒక విధంగా బెనిఫిట్‌గానే చెప్పుకోవచ్చు. కాకపోతే ఏందంటే గత ప్రభుత్వము 2017 నుంచెల్లి అయితే లేదు గాబట్టి ఇన్ని రోజులు ఆగినాం. ఇంకో 3 నెలలు, 4 నెలలు ఎక్స్‌ట్రాగా ఆగితే నష్టమేముంది అని జెప్పేసి గూడా కొంతమంది అభ్యర్థులైతే తెలియజేస్తున్నారు. సో, దానివల్ల ఇప్పుడే అన్నీ ఫిల్ చేస్తే గనక టెట్ లేని వారి పరిస్థితి అయితే ఇబ్బందికరంగానే ఉంటుంది. వాళ్ళు గూడా నిరుద్యోగులే గాబట్టి వాళ్ళు గూడా ఆశలు పెట్టుకుంటారు. సో, వాళ్ళు గూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోని నమ్మి ఇవ్వడం జరిగింది గాబట్టి చూడొచ్చు. అదేవిధంగా ఈ నెల అంటే జనవరి 21 రోజైతే మనకు సీటెట్ ఎగ్జామ్ అయితే ఉంది. ఈ సీటెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినా గూడా మనకు తెలంగాణ డిఎస్సి రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది క్వాలిఫై అయితే. సో, ఇదొచ్చేసి మార్నింగ్ సెషన్‌లో వచ్చేసి పేపర్ 2 ఉంది. ఈవినింగ్ సెషన్‌లో వచ్చేసి అంటే ఆఫ్టర్‌నూన్ పేపర్ 1 ఉంది. ఎప్పుడైనా ఫస్ట్ పేపర్ 1 తర్వాత పేపర్ 2 ఉంటుండే. కానీ అభ్యర్థులు తప్పకుండా గమనించాల్సిన విషయం ఏందంటే ఈసారి ఫస్ట్ పేపర్ 2 ఉంది. తర్వాత పేపర్ 1 ఉంది. ఇందులో క్వాలిఫై అయితే డైరెక్టు టీఎస్‌డిఎస్సి రాసుకోవచ్చు. ఎందుకు అనంటే ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ గనుక టెట్ నిర్వహించకుండా డైరెక్ట్ డిఎస్సి గనక నిర్వహించినట్లయితే సో, ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇది సీటెట్ అనేది. సీటెట్ మంచి అవకాశం. ఎందుకంటే దాదాపు ప్రిపేర్ అవ్వండి. గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకో మరో 21 అంటే ఈరోజు ఇంకో 19 డేస్, 20 డేస్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి ప్లాన్ ప్రకారము ఈ యొక్క ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్‌కి. సో, నా ఛానల్‌లో గూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి టీఎస్, ఎడ్సెట్, డీసెట్, టెట్, డిఎస్సి ఇవన్నిటికి యూజ్ అయ్యే విధంగా అంటే ఎడ్సెట్‌కి యూజ్ అయ్యే విధంగా, డైట్‌సెట్‌కి యూజ్ అయ్యే విధంగా, టెట్‌కి, డిఎస్సికి, సీటెట్‌కి అండ్ గ్రూప్స్‌కి అన్నిటికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క పేపర్ అయితే వీడియోస్ అయితే తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోస్ చూసినా కూడా తప్పకుండా మీరు మంచి స్కోర్ చేస్తారు. సో, అభ్యర్థులు ఆల్రెడీ ఇంతకుముందుకు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారు వీడియోస్ బాగున్నాయని. ఇప్పటికి కూడా అలాంటి వీడియోస్ చేయమని చెప్పేసి చెప్తున్నారు గానీ సో, అనివార్య కారణాలు అంటే కొన్ని టైమింగ్స్ కుదరకపోవడం వల్ల అది పాసిబుల్ అవ్వట్లేదు. సో, అయినా కూడా ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియో అందించడానికి. సో, కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కోరుకుంటున్నది ఏంది అనంటే ఇప్పుడు ప్రెజెంటు టెట్ తప్పకుండా నిర్వహించాలి. ఎందుకు అనంటే దాదాపు 2-3 లాక్స్ మెంబర్స్ అయితే టెట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళున్నారు. సో, వీళ్ళు క్వాలిఫై కాకపోవచ్చు. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళు గూడా స్కోర్‌ని పెంచుకోవాలి. ఎందుకు అనంటే
20% వెయిటేజ్ ఉంది. 20% వెయిటేజ్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క స్కోర్‌ని పెంచుకోవాలి కాబట్టి, స్కోర్‌ని పెంచుకోవడం కోసం గూడా వాళ్ళు గూడా ఆశపడుతున్నారు. సో, తప్పకుండా టెట్ నిర్వహించి, ఫస్ట్ టెట్ నిర్వహించి, తర్వాత డీఎస్సీ నిర్వహిస్తే అభ్యర్థులైతే ఆనందంగా ఉంటారు. సో, కొంతమంది అభ్యర్థులు అనుకోవచ్చు, సో, ఇన్ని రోజులు ఆగినాం, మళ్ళీ ఇంకా ఆగాలనా? సో, డైరెక్ట్ డీఎస్సీ నిర్వహించేస్తే అయిపోతుంది అనంటే, ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంతగా ఎదురు చూస్తున్నామో క్వాలిఫై అవ్వని వాళ్ళు గూడా అంతే ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు గాబట్టి, వాళ్ళకు గూడా న్యాయం జరగాలి గాబట్టి, సో, ఈ యొక్క నిర్వ తప్పకుండా ఫస్ట్ టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తే బావుంటుంది అని జెప్పేసి నా ఆలోచన. సో, అలా నిర్వహించొచ్చు. మరి లేదు అంటే కొన్ని పోస్టులతో అంటే ఒక 10,000-12,000 పోస్టులతోటి ఫస్ట్ డీఎస్సీని నిర్వహించి, తర్వాత మిగిలినటువంటి 8-10,000 తోటి టెట్ నిర్వహించి తర్వాత డీఎస్సీ నిర్వహించేటటువంటి ఆలోచనలో గూడా ఉన్నట్లయితే ప్రభుత్వం మనకు తెలుస్తుంది. మరి అది ఏ విధంగా చేస్తుందనేది తెలియాలి. సో, ఈ టెట్‌కి గానీ, డీఎస్సీకి గానీ, అదేవిధంగా సీటెట్‌కు సో, మెయిన్‌గా టెట్‌కు, డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాదాపు టెక్స్ట్ బుక్‌లు బాగా ప్రిపేర్ అవ్వండి. మొత్తం టెక్స్ట్ బుక్‌లోనే ఉంటుంది. సిరీస్‌లు అనేవి గూడా ఏ కాంపిటేటివ్ సంబంధించిన బుక్ అయినా గూడా వాళ్ళు క్వెషన్స్ ఫార్మ్ చేసేది టెక్స్ట్ బుక్ నుంచెల్లే. టెక్స్ట్ బుక్ నుంచెల్లే వస్తది కాబట్టి దాదాపు కొంత పీహెచ్‌డీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క టెక్స్ట్ బుక్‌నైతే తయారు చేస్తారు. సో, ఎవరైతే ఈ టెక్స్ట్ బుక్‌ని తయారు చేశారో దాదాపు వాళ్ళే ఈ యొక్క క్వెషన్ పేపర్‌ని గూడా రెడీ చేయడానికైతే ఆస్కారం ఉంటుంది గాబట్టి, సో, టెక్స్ట్ బుక్‌ని ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్‌లో నుంచెల్లే దాదాపుగా అన్నీ టెక్స్ట్ బుక్ నుంచెల్లే వస్తున్నాయి. వాళ్ళు సిరీస్ గూడా తయారు చేసేది గూడా టెక్స్ట్ బుక్ నుంచెల్లే. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ టెక్స్ట్ బుక్ నుంచెల్లి వస్తుంది. సో, ఏ ఏ బుక్స్ చదవాలి? దీనికి ఈ సీరీస్ చదవాలా? ఆ సీరీస్ చదవాలా? అని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, అలా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మెయిన్‌గా మనకున్నదేందంటే టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్కు ఒకటికి 2 సార్లు దాదాపు 10+ టైమ్స్ రివిజన్ చేయండి. 10+ నాట్ ఓన్లీ 1, 2 టైమ్స్. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇంపార్టెంటే. కాబట్టి ఏదో చదివినామా అని చెప్పేసి 1 టైమ్, 2 టైమ్ చదివి పక్కన పడేస్తే కుదరదు. దాదాపు 10 టైమ్స్ మనం ఒక్కసారి చదివినాము అంటే అది ఏ పేజీలో ఉంది? ఎక్కడుంది? దానికి ముందున్న క్వెషన్ ఏంది? వెనుకున్న క్వెషన్ ఏంది? ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఏంది? అది పూర్తిగా ఎట్లా అంటే అట్లా ఫిక్స్ అయిపోవాలి బ్రెయిన్‌లో. ఆ విధంగా చదివితేనేమో గానీ మనము ఉన్నటువంటి కాంపిటీషన్‌లో జాబ్ కొట్టడం కాదు. కాబట్టి బాగా చదవండి. ఈ సీటెట్‌కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీళ్ళకు ఒక అవకాశంగానే చెప్పుకోవచ్చు. సో, ఒకవేళ టెట్ నిర్వహించకపోతే దీని ద్వారా మనం డీఎస్సీ రాసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దాదాపు సీటెట్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. దాదాపు 18-20 డేస్ దాదాపు 18 డేస్ అయితే మనకు ఛాన్స్ ఉంది. ఈ 18 డేస్‌లో బాగా ప్రిపేర్ అవ్వండి. సో, నా ఛానల్‌లో గూడా వీడియోస్ ఉన్నాయి. సో, అవి గూడా చూసినా గూడా పర్లేదు. సో, మీరు మాత్రం ఈ టెట్‌ని చాలా అంటే చాలా కీలకంగా తీసుకోవాలి. ఎగ్జామ్‌కి పోయినామా, క్వాలిఫై అయిన తర్వాతనే బయటికి రావాలి. కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఇది లేకపోతే ఈ సీటెట్ ఈ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోతే నేనేం కాలేను, నేను డీఎస్సీ రాయలేను, ఇదే నా ఫైనల్ టెట్ అని చెప్పేసి గట్టిగా అనుకోని ఈ యొక్క ప్రిపేర్ అయితే కాండి. ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్‌లో తప్పకుండా క్వాలిఫై అవ్వాలి. అదే ఫైనల్. అవుతానో కాదో కాదు. అవ్వాలి కంపల్సరీ అనేటటువంటి ధీమాతోటి వెళ్ళండి. ఆ విధంగానే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో, మొత్తానికి ఇది తెలంగాణలో మెగా డీఎస్సీకి ముందు టెట్ నిర్వహిస్తారా? అనేటటువంటిది తెలియాల్సి ఉంది. సో, ఎన్ని పోస్టులుంటాయి? ఇప్పుడే అన్నీ ఫిల్ చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది కాబట్టి నిరుద్యోగులు ఎప్పటినుంచెల్లో ఎదురు చూస్తున్నారు. ఆశలు పెట్టుకున్నారు. సో, గత ప్రభుత్వము వాయిదాల వల్ల కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. మరి కొంతమందైతే ఏడ్చుకుంటూ ఆ యొక్క ఇన్‌స్టిట్యూట్‌లని హైదరాబాద్‌లో రూమ్స్ పెట్టి చదివి ఏడ్చుకుంటూ ఊర్లకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులున్నారు. దాదాపు అందరూ నేను నేను అందరూ ప్రతి ఒక్క నిరుద్యోగి ఏడ్చుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది. సో, వాళ్ళకు కలలు సాకారం అయ్యేటటువంటి చిగురించినాయి ఆశలు.
సో, ఈ ఆశలు ఇట్నే సజావుగా ఉండాలని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను. సో, అతి త్వరలోనే మనకు డిఎస్సి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో, ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ టెట్ వస్తే ఇంకొంచెం లేట్ కావచ్చు. టెట్ వచ్చినా కూడా బానే ఉంటుంది. మనం స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్‌తోటి షేర్ చేసుకోండి. అదే అదేవిధంగా నా వీడియోకి లైక్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనేటటువంటి దాని గురించి కూడా తప్పకుండా మీకు వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.